చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభం వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు. అమెరికాకు సహకరించి ఉంటే నేడు తాము అధికారంలో ఉండేవాళ్లమన్నారు. బంగ్లాదేశ్ లో ఇంకా అల్లర్లు కొనసాగుతున్న సమయంలో షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని పదవికి రాజీనామా చేసే ముందు జాతిని ఉద్దేశించి షేక్ హసీనా ప్రసంగించాలి అని అనుకున్నారు. కానీ ఆందోళనలు తీవ్రతరం కావడంతో స్పీచ్ ఇవ్వకుండానే ఆమె రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. కాగా ఆమె చేయాలనుకున్న ప్రసంగంలో కొన్ని అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బంగ్లాదేశ్ లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు షేక్ హసీనా. సెయింట్ మార్టిన్ ఐలాండ్ కి అమెరికాకి అప్పగించి ఉంటే అల్లర్లు జరిగేవి కావన్నారు షేక్ హసీనా. అంతేకాదు, బే ఆఫ్ బెంగాల్ పై అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకొని ఉంటే ఈ సంక్షోభం తలెత్తేది కాదని ఆమె స్పష్టం చేశారు. అమెరికా కారణంగానే ఇంత విధ్వంసం జరిగిందని తేల్చి చెప్పారు. విద్యార్థుల మృతదేహాలతో రాజకీయాలు చేయాలని చూశారని మండిపడ్డారు షేక్ హసీనా. చెలరేగిన అల్లర్లలో ప్రజలు చనిపోతుంటే చూడలేక తాను ప్రధాని పదవికి రాజీనామా చేశానన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు వారి ట్రాప్ లో పడొద్దని సూచించారు. తన పార్టీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని మళ్లీ బలం పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతానికి ఓడిపోయి ఉండొచ్చు, కానీ బంగ్లాదేశ్ మాత్రం గెలిచిందన్నారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ వ్యాప్తంగా అల్లర్లు ఉధృతం కావడం వల్ల ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. హుటాహుటిన అక్కడి నుంచి భారత్ కి వచ్చారు. ప్రస్తుతానికి ఇండియాలోనే ఉన్న ఆమె యూకే, అమెరికాకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఈ రెండు దేశాలు ఆమెపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు.